తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. నహూము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మనమందరం ఈ వచనాన్ని ఒక ఓదార్పుగా చూస్తాం, కానీ దీని వెనుక ఒక భయంకరమైన వాస్తవం ఉంది. నహూము గ్రంథం దేవుని ఉగ్రతను, ఆయన ప్రతాపాన్ని వర్ణిస్తూ ప్రారంభమవుతుంది. కొండలు కరిగిపోయేంత, సముద్రాలు ఎండిపోయేంత దేవుని కోపం ముందు ఎవరు నిలవగలరు అనే ప్రశ్న ఉదయించినప్పుడు వచ్చే సమాధానమే ఈ వచనం. దేవుని శక్తి లోకాన్ని వణికించగలదు, కానీ ఆయన ప్రేమ మిమ్మలను హత్తుకోగలదు. ఆయన బేకరుడు మాత్రమే కాదు, ఆయన అత్యంత ప్రియమైన ఆశ్రయదుర్గం. ఈ ప్రపంచంలో నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ నిన్ను గుర్తిస్తారు, కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీవు శ్రమ అనే చీకటి గృహలో చిక్కుకున్నప్పుడు నీ సొంత నీడ కూడా నిన్ను వదిలివేయవచ్చు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. అంటే అర్థమేమిటో తెలుసా? నీవు కన్నీళ్లలో ఉన్న ఆయనకు నీవు తెలుసు. నీవు ఒంటరిగా పోరాడుతున్న ఆయనకు నీవు తెలుసు. లోకం నిన్ను ఒక పనికిరాని వాడిగా, వ్యక్తుడిగా చూడవచ్చు, కానీ ఆయన నిన్ను తన సొత్తులా చూస్తూ ఉన్నాడు. శ్రమదినం నీ ముగింపు కాదు, అది నీ ఆశ్రయదుర్గమైన దేవుని శక్తిని చూపే ఒక గొప్ప అవకాశం మాత్రమే. నీ సమస్య వైపు చూసి భయపడడం ఆపే, నీ ఆశ్రయదుర్గం వైపు చూసి గంభీరముగా చాటి చెప్పు, నా దేవుడు ఉత్తముడు, ఆయనకు నేను తెలుసు, ఇక నాకేం పర్వాలేదు. ఈ విశ్వాసంతో అడుగు ముందుకు వేయి, నీ జీవితమంతా విజయంతో నింపుకో. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.